ఒక పచ్చని అడవిలో ఎంతో సంతోషంగా ఉండే జంతువులుండేవి. అందులో గోలు ఏనుగు పెద్దది, మంచిది. చిట్టికోతి ఎప్పుడూ ఎగిరి ఎగిరి ఆడేది. లూలూ కుందేలు చాలా తెలివైనది, వేగంగా పరిగెత్తేది. మిఠూ చిలుక అడవిలో జరిగే సంగతులన్నీ తెలిసినది. ఒక ప్రకాశవంతమైన ఉదయం జంతువులన్నీ కలిసి అడవి పండుగ చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. మన డోలు ఎక్కడా అని గోలు ఏనుగు అడిగింది. డోలు లేకుండా పండుగ పూర్తికాదు. అయ్యో, డోలు కనిపించడం లేదు అని చిట్టికోతి కంగారుపడింది. భయపడద్దు అన్నది లూలూ కుందేలు. మనమందరం కలిసి వెతుకుదాం. చిట్టికోతి చెట్లమీదికెక్కి చూసింది. మిఠూ చిలుక ఆకాశంలో ఎగిరి చూసింది. లూలూ కుందేలు పొదల మధ్యలో పరిగెత్తింది. గోలు ఏనుగు తన పొడవాటి తొండంతో చుట్టూ చూసింది. అప్పుడే మిఠూ చిలుక కేకవేసింది. అయ్యో, డోలు నది దగ్గర ఉంది! అందరూ అక్కడికి పరిగెత్తారు. రాళ్ల మధ్యలో ఇరుక్కున్న డోలును గోలు ఏనుగు తన తొండంతో మెల్లగా బయటకు తీసింది. హుర్రే అని అందరూ ఆనందంతో అరచారు. ఆ సాయంత్రం అడవంతా సంగీతం, నృత్యం, నవ్వులతో నిండిపోయింది. జంతువులన్నీ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాయి. స్నేహితులు కలిసి ఉంటే ఏ సమస్య అయినా సులభమే.